రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీల వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని కార్మిక ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. పండుగ రోజుల్లో కూడా వేలాది మంది అంగన్వాడీ రోడ్డుపైకొచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోలో పాల్గొన్న సిఐటియు, ఏఐటియుసి నాయకులను 13 మంది ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని చేసి కుట్రలో భాగంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టే 1,000 రూపాయలు అదనంగా మీకు జీతం పెంచుతానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సుమారు 5 సంవత్సరాలు గడుపుతున్నా తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తిప్పను మరవ తప్పను అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఈరోజు తలదించుకొని సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గత 40 రోజులుగా జనరల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఎవరైనా ఒక వినతిపత్రం కానీ ఒక సంఘం వినతిపత్రం ఇస్తే దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. ఆ తండ్రికి పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలనలో ఉంది. 40 రోజులు సమ్మె చేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈరోజు రాష్ట్ర కేంద్రంలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇది జిల్లాల వారీగా భవిష్యత్తులో ఉధృతం చేసి తీవ్రతరమైన పోరాటాలు చేయవలసి ఉంటుంది. 1,08,000 మంది కూడా పండగనక పబ్బం అనక రోడ్ల మీదే సమ్మె కొనసాగిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం 2 కోట్లు ఖర్చు పెట్టుకుని రాజమౌళి సట్టింగ్లు వేసుకుని పండగ సంబరాలు బాగా చేసుకున్నారు. అందుకని అక్క చెల్లెమ్మలన్న అంగన్వాడీలని చూడకపోవడం మాత్రం బాగలేదు. మేము ఇప్పటికే మా నాయకత్వంతో కూడా నిరోధక దీక్షలకు అక్కడ రాష్ట్రంలో దిగారు. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి అనుకుంటున్నాం. అందుకే అన్ని సంఘాలు కలిపి ఈరోజు రాస్తారోకోలు పిలుపునిచ్చాం. వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో విడుదల చేయాలి. తెలంగాణ కంటే ఏదైతే ఇస్తామన్నారో అదనంగా 1000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నాం. లేదంటే ఇంకా దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచి అటు సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాసి ఏదైతే గత 40 రోజులుగా అంగన్వాడీ చేసినటువంటి సమ్మెకు మద్దతుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రాలతో కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ రాష్ట్రాలకు కార్యక్రమం శ్రీకాకుళంలో కాస్త ఒత్తిడికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీకాకుళం నగరంలోని డేఎన్ఎట్ జంక్షన్ వద్ద నిర్వహించిన రాష్ట్రాలను ఆ పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు ప్రజా సంఘ నాయకులను కార్మిక సంఘాల నాయకులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 1,10,000 మంది అంగన్వాడీలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల వీరంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పండుగ రోజుల్లో కూడా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి ఏదైతే పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీల సమ్మెకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తెచ్చి సమ్మెను నిషేధించడం అదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైతే న్యాయబద్ధంగా పోరాడుతున్న వారిపై బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా వీరంతా ఖండిస్తున్న పరిస్థితుంది. అయితే ఏదైతే 4.5 సంవత్సరాలుగా ఏదైతే అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని అదేవిధంగా జీతాలు పెంచాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి దీంతో గత్యంతరం లేక సమ్మెబాట పట్టామని వీరంతా చెప్తున్నారు. ఏదైతే అంగన్వాడీ అక్క చెల్లెలపై సీఎం జగన్మోహన్ రెడ్డి పదే ప్రేమ చెప్పి అంటున్న
వారిని రోజును పడేశారని ఆరోపిస్తున్నారు. ఏదైతే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి ఏదైతే హామీలు అంగన్వాడీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి, ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ మరోవైపు అంగన్వాడీలపై బెదిరింపులు ఆపాలని కూడా ప్రభుత్వం బెదిరింపులు ఆపాలని చెప్పేసి వీరంతా కోరుతున్నారు. ప్రభుత్వం చర్యలకు పీల్చి సమస్యను పరిష్కరించాలని వీరంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.